తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయి. దావోస్లో జరుగుతున్న వార్షిక సమావేశం 2022లో అదానీ గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో అదానీ గ్రూప్స్కు చెందిన 4 వ్యాపార సంస్థలు 12,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేందుకు భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక 2024లో అదానీ గ్రూప్తో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎం రేవంత్ రెడ్డితో పెట్టుబడులపై ఒప్పందం కుదుర్చుకున్నారు. అదానీ గ్రూప్కి చెందిన 4 విభాగాల ద్వారా 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇందులో గ్రీన్ ఎనర్జీ విభాగంలో 5,000 కోట్లు, డేటా సెంటర్ విభాగంలో మరో 5,000 కోట్లు, ఏరోస్పేస్ మరియు రక్షణ విభాగంలో 1000 కోట్లు, అంబుజా సిమెంట్ గ్రిడ్డింగ్ యూనిట్లో 1,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో రేవంత్ రెడ్డి ఎంఓయూ కుదుర్చుకున్నారు.